వదిలేయండి. ఎవరిని వదిలేసేది? మనల్ని అసహించుకున్న వాళ్ళని, మనల్ని బయటకు త్రోసివేసిన వాళ్ళని. అంతేకాకుండా నీ జీవితంలో ఏమీ సాధించలేవు అని చెప్పి ఎన్నో శాపనార్థాలు పెట్టిన వాళ్ళని. అంతేకాకుండా మనం ఎంతో సహాయం చేసి వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటే చివరికి వాళ్ళేమో మన జీవితంలో చెడు చేసిన వాళ్ళని. వీళ్ళందరి గురించి ఆలోచించి మన వెన్నులో వణుకు పుట్టించుకోవడం అంత అవసరం అంటారా? మనకు సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి కదా, వాటన్నిటి వెనకమాల పరిగెత్తడానికే మనకు సమయం సరిపోవట్లేదు. వీళ్ళందరి గురించి ఆలోచించాల్సిన అవసరం మనకెందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు కదా. ఆ కర్మే వాళ్ళని చూసుకుంటుంది. వాళ్ళ కర్మకు వాళ్ళే పోతారు. ఏమో మనం అనుకున్న లక్ష్యం సాధించినప్పుడు, ఒక మంచి సక్సెస్ మన లైఫ్లోకి వచ్చినప్పుడు అలా ఆ సక్సెస్ వల్ల వాళ్ళ నోటికి తాళం వేయొచ్చేమో కదా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అస్సలు ఆలోచించుకోవద్దు. ఎవరికి కర్మకు వాళ్ళే పోతారు కాబట్టి మన లైఫ్ గురించే మనం ఆలోచించుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.